మిత్రులు ఆడుతున్నారు, అంగాన్ని ముద్దు పెట్టుకోవచ్చునా, లేదా మగవాడు అమ్మాయిల జనాంగాన్ని ముద్దు పెట్టుకోవచ్చునా, లేదా నోట్లో పెట్టుకోవచ్చునా, లేదా నాలుక పెట్టవచ్చునా. ఇవన్నీ కూడా చిన్న చిన్న పర్వర్షన్స్. ఇవి న్యాచురల్ కాదు. న్యాచురల్గా భగవంతుడు ఏం చేశాడు, శృంగారానికి సరిపోయినటువంటి ఆర్గన్ తయారు చేసి పంపించాడు. ఇప్పుడు ఏనస్ అనేది ఎగ్జిట్, అందులోంచి పార్టీ రావాలి. కొంతమంది దాంట్లో పెట్టి కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఎగ్జిట్లోంచి ఎంట్రీ అయినప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైనా పెద్ద హోటల్స్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ వెళ్ళినప్పుడు ఎగ్జిట్ ఎంట్రీ అని ఉంటుంది. మనం పొరపాటున ఎగ్జిట్లోకి మన కార్ తీసుకెళ్ళాం అనుకోండి, ఎదురుగా వచ్చే కారుతో మనకు ఒక్కొక్కసారి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎగ్జిట్ ఈజ్ మెంట్ ఫర్ ఎగ్జిట్, ఎంట్రీ ఈజ్ మెంట్ ఫర్ ఎంట్రీ. ఎంట్రీని ఎగ్జిట్ గాను, ఎగ్జిట్ను ఎంట్రీ గాను వాడుకోకూడదు. నోటితో చేసినప్పుడు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చేసినప్పుడు నోట్లో విపరీతమైనటువంటి బ్యాక్టీరియల్ కౌంట్ ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు అమ్మాయి కనుక నోట్లో పెట్టుకుంటే అబ్బాయికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అబ్బాయి కనుక అమ్మాయి జనాంగాల్లోకి తన నాలుకను పెట్టి స్టిమ్యులేట్ చేస్తే అతను కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. మెడికల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్, వన్ షుడ్ కీప్ ఇట్ అవే ఫ్రమ్ ఇట్. అయితే చాలామంది వెనక నుంచి చేస్తాము, వెనక నుంచి చేయొచ్చు, డాగీ పొజిషన్లో కూడా చేయొచ్చు, తప్పులేదు. డాగీ పొజిషన్లో చేసినప్పుడు కూడా యోనిలోకి వెళ్ళాలి కానీ ఏనస్లోకి వెళ్ళకూడదు. సో ఏనస్కు ఒక స్పింక్టర్ అని ఉంటుంది. మనం అనుకున్న టైంకు అనుకున్న ప్లేస్కి వెళ్ళినప్పుడే అది ఓపెన్ అవుతుంది. దీనికి ఒక డ్రాప్ కూడా బయటికి రాదు, ఒక చిన్న మిల్లీగ్రామ్ ఫీకల్ మ్యాటర్ కూడా బయటికి రాకుండా భగవంతుడు అంత కంట్రోల్ సిస్టమ్ ఇచ్చాడు. వీడు ఫోర్స్ఫుల్గా అందులో అమ్మాయి దాంట్లో పెట్టినప్పుడు అమ్మాయికి ఉన్న స్పింక్టర్ డ్యామేజ్ అయిపోయి అమ్మాయికి కంట్రోల్ పోతుంది. రేర్గా ఒక్కోసారి నార్మల్ డెలివరీస్ అయినప్పుడు కానీ అప్పుడు కట్ చేస్తారు వాళ్ళు. కట్ చేసినప్పుడు ఈ స్పింక్టర్ కూడా డ్యామేజ్ అయిపోయి 3rd degree పెరినియల్ టేర్ అంటాం దాన్ని. సో వాళ్ళకి కంట్రోల్ పోతుంది. అలా వీడు శృంగారం అమ్మాయితో చేయడం వల్ల వీడికి ఒక టైట్ ఫీలింగ్ వస్తుంది కానీ అమ్మాయికి డ్యామేజ్ అవుతుంది. ఈ టైట్ ఫీలింగ్ కోసమని ఇవన్నీ చేస్తూ ఉంటారు. టైట్ ఫీలింగ్ కావాలనుకుంటే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ వైఫ్ని తీసుకెళ్ళండి. అవసరం అనుకుంటే ఆమె పెరినియోగ్రఫీ అని, తర్వాత వెజైనోప్లాస్టీ అని రకరకాలైనటువంటి ఆపరేషన్స్ ఉంటే అవి చేసి దాన్ని టైట్ చేస్తారు. ఈవెన్ హైమెనోప్లాస్టీ అని ఒక ఆపరేషన్ ఉంటుంది. హైమెన్ అనేది కన్నెపొర అన్నమాట. కన్నెపొరను మనం కొత్తగా తయారు చేయొచ్చు. ఆల్రెడీ అయిపోయి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా మనం కన్నెపొరను తయారు చేసి ఇస్తాం వాళ్ళకి. కనుక ఈ టైట్నెస్ కోసమని అమ్మాయిల్ని హింసించకండి. వాళ్ళ శరీర తత్వాన్ని, వాళ్ళ ఫిజియాలజీతో ఆడుకోకండి. ఏనల్ సెక్స్ కానీ ఓరల్ సెక్స్ కానీ మంచిది కాదు. అది మీకు మంచిది కాదు, వాళ్ళకు కూడా మంచిది కాదు. రేర్గా ఒక్కోసారి హెచ్ఐవి లాంటి వ్యాధులు కూడా ఎంటర్ కావచ్చు. కనుక వీటినన్నింటికి దూరంగా ఉండండి. పోర్నో చూసి అదే జీవితము అట్లాగే చేయాలని అనుకోవడం పొరపాటు. వాళ్ళు పోర్నో ఆర్టిస్ట్, వాళ్ళు కావాలని మనకు అట్లాంటి భ్రమ కలిగిస్తారు. ఒక్కోసారి వాడు అరగంట సేపు చేస్తున్నట్టు చూపెడతారు. అరగంట సేపు ఎవడు చేయలేరు. సామాన్యంగా యావరేజ్ 5 to 7 or 10 minutes ఉంటుంది. యావరేజ్ 7 minutes. సో అంతకన్నా ముందు దాన్ని ఫోర్ ప్లే అంటాం. ప్లే ఈజ్ అరౌండ్ 5 minutes. తర్వాత చాలామంది ఆఫ్టర్ ప్లే చేయరు. సెక్స్ చేసిన తర్వాత ఏదో హడావిడిగా అయిపోయి అమ్మాయి అయితే లేచి కడుక్కోవడమో, అబ్బాయి కూడా లేచి కడుక్కోవడమో, తుడుచుకోవడమో, లేదా పక్క రూమ్లోకి వెళ్ళిపోవడమో చేస్తారు. శృంగారం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాలన్నా కౌలించుకొని పడుకోండి. అది స్పూన్ పొజిషన్లో వెనక నుంచి అన్న కౌలించుకోండి, లేదా ఫేస్ టు ఫేస్ అన్న కౌలించుకోండి. మొత్తానికి టచ్ అనేది వెరీ ఇంపార్టెంట్. టచ్లో చాలా చాలా కమ్యూనికేషన్ ఉంటుంది. అన్నీ నోట్తోనే చెప్పక్కర్లేదు. టచ్ చేసినప్పుడు చాలా మంచి కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది.